హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నిఫ్టీ 50 1.77% పెరిగి 23,851 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 2.21% పెరిగి 54,290 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 1.96% పెరిగి 78,553 దగ్గర క్లోజ్ అయింది. ఇలా చూసుకుంటే మనకు ఒక 2-3 డేస్ నుంచి మన పోర్ట్ఫోలియో గ్రీన్‌లోనే క్లోజ్ అయితుంది. చూస్తే బానే అనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ రేస్‌లో మన ట్రంప్ మామ ఎలాంటి న్యూస్ డిక్లేర్ చేస్తాడో, ఏమవుతుందో మాత్రం మనకు తెలీదు. అండ్ ఈ వీడియోలో మనం జపాన్ స్టాక్ మార్కెట్ సడన్‌గా బౌన్స్ అయింది. యెన్ వీక్ అవుతుంది. టెక్ స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. ఇంకా మన ఇండియన్ పీఎస్యూ బ్యాంక్స్ పాస్ట్ 1 మంత్‌లో 23% రిటర్న్స్ ఇచ్చాయి. ఎంత సైలెంట్‌గా ర్యాలీ అయిందో తెలుసా? ఆర్‌బీఐ పాలిసీస్ చేంజ్ అవ్వడంతో ఇన్వెస్టర్స్ చాలామంది పీఎస్యూ బ్యాంక్స్ మీద ఇంట్రెస్ట్ చూపారు. అలాగే ఏమేం జరుగుతుందో ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. బికాస్ ఈచ్ టాపిక్‌లో ఒక హిడెన్ ఇన్సైట్స్ అండ్ ఇన్వెస్టర్స్‌కి యూజ్ అయ్యే లాజిక్స్ ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఛానల్‌ని చూడడం ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ స్టాక్ మార్కెట్ న్యూస్ అండ్ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో రేపు ఏప్రిల్ 18, 2025 ఫ్రైడే రోజు మార్కెట్ హాలిడే ఉండబోతుంది. అంటే ఎన్ఎస్‌సి అండ్ బీఎస్‌సి మార్కెట్స్ ఫుల్ డే క్లోజ్ ఉంటాయి. రీజన్ ఏంటంటే గుడ్ ఫ్రైడే నేషనల్ హాలిడే లాగా కన్సిడర్ చేస్తారు. సో స్టాక్స్, ఈక్విటీ, ఎఫ్&ఓ కరెన్సీ మార్కెట్స్ అన్నీ క్లోజ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ మండే అంటే ఏప్రిల్ 21, 2025. సో ఫ్రైడే అండ్ వీకెండ్‌లో గ్లోబల్ మార్కెట్స్‌లో ఏమైనా మేజర్ మూవ్‌మెంట్ వచ్చినా మండే ఓపెనింగ్‌లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రిస్క్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. పీఎస్యూ బ్యాంక్స్ 23% రిటర్న్స్ ఇన్ 1 మంత్‌లో ఇచ్చింది. ఇన్వెస్ట్ చేయాలా ఇప్పుడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒక టైంలో ఫ్లాట్‌గా నడుస్తున్న పీఎస్యూ బ్యాంక్స్ ఇప్పుడు మార్కెట్‌లో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాయి. పాస్ట్ 1 మంత్‌లో సమ్ పీఎస్యూ బ్యాంక్ స్టాక్స్ 23% వరకు రిటర్న్ ఇచ్చాయి. రీజన్ ఏంటంటే ఆర్‌బీఐ పాలిసీ షిఫ్ట్ అయింది. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. అందరిని అట్రాక్ట్ చేస్తున్న ఒక డొమెస్టిక్ గ్రోత్ థీమ్. ఇన్వెస్టర్స్ ఇప్పుడు చాలా క్లారిటీతో ఇండియా ఎకానమీ మీద బెట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఆర్‌బీఐ చెప్పింది ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లో సక్సెస్ దొరికింది అని. గ్రోత్‌ని సపోర్ట్ చేయాలి అని మిడ్ షిఫ్ట్ జరిగింది. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ ఆర్ లీస్ట్ రేట్ హైక్ బ్రేక్ వచ్చేసింది. ఇది బ్యాంక్స్‌కి పాజిటివ్ సిగ్నల్. ఎందుకంటే లోన్స్ ఇవ్వడం ఈజీ అవుతుంది బ్యాంక్స్‌కి. బారోయింగ్ చీప్ అవుతుంది. అండ్ గ్రోత్ ఇండస్ట్రీస్‌లో లెండింగ్ పెరిగింది. పీఎస్యూ బ్యాంక్స్‌కి మంచి ఛాన్స్ ఇది. ప్రైవేట్ బ్యాంక్స్ లాగానే ఫాస్ట్‌గా రియాక్ట్ అయిపోయినా ఇప్పుడు వాల్యుయేషన్ లో ఉండడం వల్ల ఇన్వెస్టర్స్ చూస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 20% అప్ ఉంది. యూనియన్ బ్యాంక్, పీఎన్బీ, కెనరా బ్యాంక్ ఆల్ షోడ్ 15-23% రిటర్న్స్ ఇచ్చాయి. ఎస్‌బీఐ కూడా స్లో అండ్ స్టడీగా క్లైమ్ చేస్తుంది. పీఎస్యూ బ్యాంక్స్‌కి రికవరీ స్టోరీ వాల్యుయేషన్‌లో విజిబుల్ అవుతోంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటే పీఎస్యూ బ్యాంక్స్ ఇన్వెస్టర్‌కి ఇంకా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. మార్కెట్‌లో ఇప్పుడు ఒక క్లియర్ ట్రెండ్ ఉంది. ఫారెన్ మార్కెట్ స్లో డౌన్, గ్లోబల్ అన్‌సర్టెనిటీ ఉంది. సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు డొమెస్టిక్ ఫోకస్ కంపెనీస్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. బ్యాంక్స్, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ అండ్ ఆటో ఫైనాన్సింగ్ లాగా. సో పీఎస్యూ బ్యాంక్స్ అన్ని సెక్టార్స్‌తో లింక్డ్‌గా ఉంటాయి. సో ఎకనామీ పెర్ఫార్మ్ చేస్తే బ్యాంక్స్ కూడా డబుల్ బెనిఫిట్ ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్స్‌కి కూడా ఒక క్వెషన్ ఉంటుంది. ఇప్పుడా లేదా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలా అని. షార్ట్ టర్మ్‌లో ఆల్రెడీ 20% రన్ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్‌లో స్టోరీ ఎలా ఉంటుందో మీకు తెలీదు, నాకు తెలీదు. సో కానీ వన్ థింగ్ ఒకటి మాత్రం ఇంపార్టెంట్. ఏంటంటే పీఎస్యూ బ్యాంక్స్‌కి ఎన్‌పీఏ రిస్క్ ఆల్వేస్ చెక్ చేయాలి. అండ్ గవర్నమెంట్ పాలిసీ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో పొజిషనల్‌గా ఎంటర్ అయ్యే ముందు బ్యాలెన్స్ షీట్స్, క్యూ4 రిజల్ట్స్, లోన్ గ్రోత్ టార్గెట్స్ ఇవన్నీ చెక్ చేయడం మాత్రం బెటర్. పీఎస్యూ బ్యాంక్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 మంత్‌లో ఒక స్టెల్లార్ ర్యాలీ ఇచ్చాయి. ఆర్‌బీఐ డైరెక్షన్స్ చేంజ్ వల్ల, రేట్ కట్స్ వల్ల, డొమెస్టిక్ సెంటిమెంట్ వల్ల ఒక ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. వాల్యుయేషన్ వైస్ స్టిల్ రూమ్ ఉంది. బట్ చైనా కరెక్షన్స్ వచ్చేసినా కూడా సర్ప్రైజ్ కాదు. సో లాంగ్ టర్మ్ విజన్‌తో సెలెక్టివ్‌గా చూస్ చేసి ప్లాన్ చేయడం స్మార్ట్ మూవ్ వేయండి. ఎందుకంటే ఆల్రెడీ 23-20% రిటర్న్స్ ఇచ్చాక మళ్ళీ దాన్ని బ్రేక్ చేసి పైకెళ్ళడం ఆలోచించాల్సిన విషయం. సో స్మార్ట్‌గా డిసిషన్ తీసుకోండి. జపాన్ స్టాక్ మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. నిక్కీ 1.35% పెరిగింది ఈరోజు. వెడ్నెస్‌డే పడిన 1%ని కూడా తిరిగి తెచ్చేసుకుంది. రీజన్ ఏంటంటే యూఎస్‌తో జరిగిన పాజిటివ్ ట్రేడ్ టాక్స్. యెన్ వాల్యూ వీక్ అయినప్పుడు ఎక్స్‌పోర్టర్స్‌కి బెనిఫిట్ అవుతుంది. తైవాన్ చిప్ జైంట్ టీఎస్ఎంసీ స్ట్రాంగ్ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయడం వల్ల ఇది కలిపి మార్కెట్‌లో ఒక స్ట్రాంగ్ పుష్ క్రియేట్ చేసింది. టోక్యోలో యూఎస్ ట్రెజరీ సెక్రటరీ అండ్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జపాన్ ఎకనామీ మినిస్టర్‌ని కలిశారు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా సడెన్‌గా అటెండ్ అయ్యాడు. ట్రంప్ ట్వీట్‌లో చెప్పాడు బిగ్ ప్రోగ్రెస్ విత్ జపాన్ అని. జపాన్ మినిస్టర్ చెప్పారు యూఎస్‌కి జపాన్‌తో డీల్ చాలా ఇంపార్టెంట్. కరెన్సీ ఇష్యూ డిస్కస్ చేయలేదు. దానివల్ల యెన్ రిబౌండ్ అయ్యింది.
యెన్ వీక్ అవుతే ఎక్స్‌పోర్టర్స్‌కి బూస్ట్ అవుతుంది. సో, మజ్దా 2.72% పెరిగింది. సుబారు 1.84% ర్యాలీ చేశాయి. టయోటా కూడా గెయిన్ చేసి ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. చిప్ సెక్టార్‌లో స్ట్రాంగ్ మూవ్‌మెంట్ కనిపించింది. టీఎస్ఎంసీ క్వార్టర్లీ ప్రాఫిట్స్ అనలిస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి మించాయి. దానివల్ల జపాన్‌లో చిప్ రిలేటెడ్ స్టాక్స్ ర్యాలీ అయ్యాయి. అడ్వాంటేజ్ ఏంటంటే వెడ్నెస్‌డే 6.6% పడింది. థర్స్‌డే రోజు 3.5% రికవర్ అయింది. టోక్యో స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సెక్టార్స్ ఏంటంటే ఆయిల్ అండ్ కోల్ ప్రొడ్యూసర్స్ 3.6% పెరిగాయి. రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి. సో, ఇది జపాన్‌లో జరిగిన బట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే యూఎస్, జపాన్ టెన్షన్స్ తగ్గితే గ్లోబల్ మార్కెట్స్ కామ్ అవుతాయి. మనకి ఎఫ్ఐఐ ఇన్‌ఫ్లో పెరిగి ఛాన్స్ ఉంది. ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ ఇంప్రూవ్ అవుతుంది. టీఎస్ఎంసీ రిజల్ట్స్ స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి ఇండియా చిప్ రిలేటెడ్ స్టాక్ లైక్ డిక్సాన్, టాటా ఎల్ఎక్సీ ఆర్ అదర్‌కి ఇండైరెక్ట్‌లీ పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. జెఫరీస్ అనలిస్ట్ చెప్పారు, ట్రంప్స్ గ్లోబల్ ట్రేడ్ ఫైట్స్ వల్ల వొలటిలిటీ పెరుగుతుందని, సప్లై చైన్ ప్రాబ్లమ్స్, కేపెక్స్ డిలేస్ వల్ల జపాన్ కంపెనీస్ ఎర్నింగ్స్ రిస్క్ ఉందని. అది గ్లోబల్ స్లోడౌన్ ట్రిగర్ చేస్తే ఇండియన్ ఎక్స్‌పోర్ట్ సెక్టార్స్ లైక్ ఐటీ, ఫార్మా కూడా పక్కా ఎఫెక్ట్ అవుతాయని. జపాన్‌లో ఒక సాలిడ్ బౌన్స్ వచ్చింది. ట్రేడ్ టాక్స్ స్మూత్ అవుతున్నాయి కాబట్టి. యెన్ వీక్ అవ్వడం వల్ల ఎక్స్‌పోర్టర్స్ స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చిప్ సెక్టార్ వల్ల గ్లోబల్ పాజిటివిటీ కూడా కలిగింది. కాబట్టి ట్రంప్స్ ఫ్యూచర్ స్టెప్ గ్లోబల్ ట్రేడ్ పాలసీ ఎలా ఉంటుందో చూడాలి. ఇండియాకి షార్ట్ టర్మ్‌లో ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్‌లో వొలటిలిటీ ఎన్విరాన్మెంట్‌లో కేర్‌ఫుల్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఒకటి మాట్లాడితే రేపు ఇంకోటి మాట్లాడుతుంది. సో, ఆయన డెసిషన్స్ చాలా ఇంపల్సివ్‌గా ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏ న్యూస్ ఎలా రిలీజ్ చేస్తాడో తెలీదు. ఇన్ కేస్ ఆయన నెగెటివ్ న్యూస్ రిలీజ్ చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ పక్కా ఎఫెక్ట్ పడుతుంది. రీసెంట్‌గా మనం చూస్తూనే ఉన్నాం. యూఎస్ మే పుట్ 245% టాక్స్ ఆన్ చైనీస్ గూడ్స్ అని. చైనా సైడ్ నుంచి కూడా ఆన్సర్ వచ్చింది. ఈ థ్రెడ్స్ వద్దు, మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇద్దరం ప్రొఫెషనల్ వేలో కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుందామని అనుకున్నారు. అలా చూస్తే ఇద్దరి మధ్య ఒక సైలెంట్ ఫైట్‌లా నడుస్తుంది. ఇది బిజినెస్ కోసం కాదు. ఇదొక ఈగో అండ్ పవర్ అండ్ ఇమేజ్ కోసం జరుగుతున్న ఇష్యూ. ఈరోజు ఇదేంటంటే ఎలా స్టార్ట్ అయింది? మనం ఎందుకు తెలుసుకోవాలి? క్లియర్‌గా చెప్తాను స్టెప్ బై స్టెప్. యూఎస్‌కి చైనా మీద డౌట్స్ చాలా ముందటి నుంచే ఉన్నాయి. అందుకే యూఎస్ అంటుంది చైనా గూడ్స్ చాలా చీప్‌గా ఎక్స్‌పోర్ట్ చేస్తుందని, రూల్స్ ఫాలో చేయదని, టెక్నాలజీని కాపీ చేస్తుందని. సో, ట్రంప్ టైమ్‌లో ఇదంతా స్టార్ట్ అయింది. సో, ట్రంప్ ఏమనుకున్నాడు? వీళ్ళని ఎలా అయినా పనిష్ చేయాలని వాళ్ళ మీద హై టాక్స్ వేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత చైనా కూడా సేమ్ అదే స్టైల్‌లో రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. యూఎస్ ప్రొడక్ట్స్ మీద కూడా టాక్స్ వేసింది చైనా. అప్పటినుంచి వన్ బై వన్ రిటాలియేట్ చేస్తూ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. రీసెంట్‌గా యూఎస్ చెప్పింది చైనా మీద 245% టాక్స్ వేయడం కన్సిడర్ చేస్తున్నామని. చైనా దానికి ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే, మీరు మాట్లాడడం వదిలేసి మమ్మల్ని థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశారని. నంబర్స్‌తో గేమ్ ఆడుతున్నారని. చైనా చెప్పింది ఈ నంబర్స్ రియల్ వాల్యూ కానే కాదు. జస్ట్ ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఇలా చేస్తుందని అన్నది. అప్పుడు వైట్ హౌస్ నుంచి రెస్పాన్స్ ఏమని వచ్చిందంటే, చైనాకి మన మార్కెట్ కావాలి. మన కన్స్యూమర్స్ కావాలి. సో, డీల్ అంటే వాళ్ళని స్టెప్ తీసుకోవాలి కదా! మీరు మమ్మల్ని వచ్చి స్టెప్ తీసుకొని ఒక అడుగు ముందేస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఈగో క్లాషెస్ వచ్చాయి. వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఫస్ట్ మాట్లాడాలని వీళ్ళు అనుకున్నారు. కానీ మిడిల్‌లో ఒక కాంప్రమైజ్ అనేది రావట్లేదు. ఇక 2 సైడ్స్ కూడా స్ట్రాంగ్‌గా నిలబడడంతో ఇంక మాటల అవ్వని సిట్యుయేషన్ క్రియేట్ అయింది. 245% టాక్స్ అంటే స్మాల్ మ్యాటర్ కాదు. చైనా ఇమ్మీడియేట్‌లీ రెస్పాన్స్ అయింది. యూఎస్ నుంచి బోయింగ్ ప్లేన్స్ డెలివరీ స్టాప్ చేయమని ఎయిర్‌లైన్స్‌కి చెప్పింది. యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్ట్స్ పర్చేస్ చేయడం కూడా స్టాప్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎక్స్‌పోర్ట్ లిమిట్స్ కూడా చేసేసారు. అంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏంటంటే ఏరోస్పేస్, కంప్యూటర్ చిప్స్, వెపన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిట్లో యూజ్ అవుతాయి. చైనా వరల్డ్‌లో 60% ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఎక్స్‌పోర్ట్ లిమిట్ అంటే గ్లోబల్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు యూఎస్ సైడ్ నుండి నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని చెప్పి టారిఫ్స్ ఇంకా పెంచింది. బేసికల్లీ యాక్షన్ వర్సెస్ రియాక్షన్ జరుగుతోంది. ఇది యూఎస్, చైనా మధ్య ప్రాబ్లమ్ అనుకుంటున్నారు. బట్ రియల్‌గా మనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫోన్స్, ల్యాప్‌టాప్స్ రేట్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. చిప్స్ అండ్ పార్ట్స్ చైనా నుంచి వస్తాయి కాబట్టి సప్లై బ్లాక్ అయితే రేట్ పెరిగేయడం మాత్రం ఫిక్స్. స్టాక్ మార్కెట్‌లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. హెడ్‌లైన్స్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ కామన్‌గా నడుస్తున్నాయి. ఈ మధ్యన మనం చూస్తున్నాం. అప్పుడే స్టాక్ పెరుగుతుంది. అప్పుడే స్టాక్ మొత్తం పడిపోతుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నవాళ్ళు అలర్ట్‌గా ఉండడం మాత్రం పక్కా. ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ వల్ల ఈ కామర్స్, హోల్‌సేల్
బయర్స్ యూఎస్ ఆర్ చైనాతో పని చేస్తే సడన్ టాక్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది జస్ట్ టాక్స్ ఆర్ ట్రేడ్ ఫైట్ కాదు. ఇదొక ఈగో వార్. యూఎస్ అంటుంది వీఆర్ పవర్‌ఫుల్ అని. చైనా అంటుంది మీరు థ్రెట్ వేయడం వద్దు అని. కానీ 2 సైడ్స్‌కి ఇంకా ఒక దానిని వదిలేకపోవడం వల్ల రియల్ సిట్యుయేషన్ డిలే అవుతుంది. ఇన్ ద ఎండ్ ఇద్దరు కూడా ఎకనామీకి డ్యామేజ్ చేస్తున్నారు. ఒక టైంలో ట్రేడ్ అంటే బిజినెస్ గురించి ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రేడ్ అంటే ఫైట్ లాగా మారిపోయింది. యూఎస్ చెప్పింది బాల్ ఇన్ చైనాస్ కోర్ట్ అని. చైనా చెప్పింది ఇది కోర్ట్ గేమ్ కాదు స్ట్రాటజీ గేమ్ అని. సో మీకు అర్థమైంది గదా! గ్లోబల్ లెవెల్‌లో ఏ న్యూస్ వచ్చినా అంటే ట్రంప్ రిలేటెడ్ న్యూస్ వచ్చినా, జపాన్ వాళ్ళ మధ్యన సంథింగ్ డిస్ప్యూట్స్ వచ్చినా, చైనాకి, యూఎస్‌కి డిస్ప్యూట్స్ వచ్చినా మన స్టాక్ మార్కెట్ అనేది దెబ్బతింటది. సో ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ నేను డైలీ పెడతా ఉంటా. ఇన్ కేస్ మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.